జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మీకు అందరికీ మొట్టమొదటిగా మమ్మల్ని ఈ ప్రాంతంలోనికి ఆహ్వానించినటువంటి బ్రదర్ గురవయ్య గారు, ఎందుకంటే దైవజనులు మాకైతే పరిచయం లేదు, ఒక పరిచయము గురవయ్య గారు పరిచయం అయ్యారు. వారి ప్రాంతంలో మీరు సువార్త అందిస్తారంట కదా అంటే నేను మాట్లాడినప్పుడు సువార్త అందిస్తున్నానని చెప్పినప్పుడు ఓకేనన్నా మా ప్రాంతంలో కూడా వచ్చి ఒకరోజు మీరు అందరూ వచ్చి సువార్త అందించమన్నప్పుడు ఈ ప్రాంతం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఈ దినమున దీన్ని నిర్ణయించి ఉన్నాం. అది వారి యొక్క మాటను ఓకే కాదనకుండా అని దైవజనులు గారు ఈ ప్రాంతంలో ఓకే ఈరోజు మందిరంలోనే ఏర్పాటు చేద్దాం, ఇక్కడే కొద్ది మాటలు తెలియపరచుకుందామని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన సంఘం అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. దినమున మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము గుర్తించవలసినటువంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే దైవజనులు సంఘ క్షేమం గురించి ఉపవాస ప్రార్థన జరిపిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనం చేయాలనుకుందేమో సువార్త పని, కానీ దైవజనులు కాబట్టి దేనికి తగిన మాటలు ఎక్కడ చెప్పాలని దేవుడు మాకు తెలియపరిచినప్పుడు మేము వాటిని అక్కడ తెలియపరచడం మా యొక్క ఉద్దేశం. అది ఏదైనా కానీ, ఎందుకంటే చాలా రకాలుగా కొన్ని పరిస్థితులు కొన్ని రకాలుగా ఉన్నప్పుడు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి జన్మదిన వేడుక పాట పాడటం మంచిది బ్రదర్, దేవుడు ఆత్మ ప్రేరేపించాడు పాడితే మంచిదంటే అది కరెక్ట్ కాదు, అది అసలు కుదరదు. మనం దేవుని బిడ్డలం కదా, అందరి ఆత్మలో కదా, శరీరంతో సంబంధం ఏంటంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి. నువ్వు పాడే పాట ఎలా ఉంటుంది తెలుసు, బాగుంటుందమ్మా, ఎవరు దాన్ని మెచ్చుకోలేరు, దాన్ని ఎవరు కూడా స్వీకరించలేరు. కాబట్టి ఈరోజు సంఘముకే నేను తెలియజేస్తాను. సువార్త గురించి అనేది నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి దయచేసి ఏమనుకోవద్దు. సంఘం గురించి ఎందుకంటే వారు ప్రయాసపడి ఎంతో కష్టపడి ప్రాంతంలో సువార్త ఈ పరిచర్యను జరిగిస్తున్నారు. కాబట్టి సంఘం గురించే నేను తెలియజేసి ఈ యొక్క మాటలు నేను ముగించుకుంటాను. చాలా జాగ్రత్తగా మీరు కూడా శ్రద్ధగా వినడానికి ప్రయాసపడండి. ఈ సమయానుకూలతను బట్టి మొట్టమొదటి మీ అందరికీ కూడా మనము ఈ భారతదేశంలో జీవిస్తున్నాం కాబట్టి స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు అది మటు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను కూడా భారతీయునే, ఐఎమ్ ద ఇండియా. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనం భారతీయులు కాదన్నట్టుగా కొన్ని పరిస్థితులు లోకంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగ చేయాలో అర్థం కాదు. ఈరోజు సువార్త చేయగలుగుతున్నామంటే దేవుడు ఇచ్చిన ఈ గ్రంథంలో ఉన్న మాటలను జాగ్రత్తగా గ్రహించి అనేక ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త చేయగలుగుతున్నామంటే ఎవరు ఆటంకపరచడం లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము నివసిస్తున్న దేశాన్ని ప్రేమించాలి, ఈ లోకంలోనికి పంపించిన దేవుణ్ణి గౌరవించాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పుట్టిన తల్లిదండ్రులను ఎవరు కూడా తృణీకరిస్తారు బ్రదర్. మనం దేవుని బిడ్డలు మన తల్లిదండ్రులను తృణీకరించకూడదు. దేవుడు కూడా దాని గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడినప్పుడు వారి దేశముల గురించి వారికి బాగా చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా ఎవరి మనస్సును నొప్పించకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా దేవుని మార్గంలోనికి రమ్మని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మనం నివసిస్తున్న ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఈ ప్రదేశాలలో కొన్ని విషయాలలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలకు మన హైందవ సహోదరి సహోదరుల కారణం అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటే మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉన్నప్పుడు ఎదుటి నుంచి ఎవరు మన మీదకి రారు. మనం వెళ్ళే దారి వెళుతున్నప్పుడు కొద్దిగా పక్కన మీరు చూసినప్పుడు పక్కన మన మీద రాయాలంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సింపుల్ వాయిస్ పెట్టి చాలా జాగ్రత్తగా గమనించి ఈ దినాన ఈ సంఘ క్షేమాభివృద్ధి గురించి సంఘం కొరకై నేను తీసుకొని ఇచ్చినటువంటి ఒక మాటను మీ అందరికీ తెలియజేసి కొన్ని విషయాలు మీకు చాలా చక్కగా చెప్పాలని మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు
గలతీలో ఉన్నటువంటి సంఘములకు రాయబడిన పత్రిక. మీ అందరికీ మాట నాకు తెలిసి దినాలు చాలా మంది చాలా ప్రదేశాలు ఇదే మాటను చదివిస్తూ ఉంటారు. 5వ అధ్యాయము 1వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. చాలా జాగ్రత్తగా బాగా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యములు కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గలతీలో ఉన్నటువంటి సంఘమునకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అపోస్తులైనటువంటి పౌలు గారు రాస్తున్న లేఖ. ఎందుకంటే గలతీలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. గలతీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివంటే, గలతీ సంఘంలో ఉన్నటువంటి కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు మనం చూసినప్పుడు గలతీలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ఆలోచించుకుంటూ చూస్తే గలతీలో ఉన్న సంఘము ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంఘముల గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం గురించి ఆలోచించాలి. 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీలోరా, మిమ్ము ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడలేదా? ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. బాగానండి. ఏమంటున్నాడు చూడండి 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అని గలతీలో ఉన్నటువంటి సంఘములకు అపోస్తులైనటువంటి పౌలు గారు లేఖలో రాశాడు. ఎందుకంటే గలతీలో ఉన్న సంఘము చాలా అభివృద్ధి చెందాలని, చాలా గొప్పగా వృద్ధిలోనికి రావాలని, చాలా విషయాలలో ముందుకు సాగాలని పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీకు బాగా అర్థం చేసుకోండి, బాగా తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. గలతీలో ఉన్నటువంటి వారు ప్రారంభించింది ఎలాగంట? ఆత్మానుసారంగా ప్రారంభించారు. ముగించే విషయానికి ఎలా ఉండొచ్చండి? ఎలాగ సంపూర్ణులు అవుతున్నారంట? శరీరానుసారాలుగా మీరు సంపూర్ణులు అవుతురా అని రాయబడింది. ఆత్మకు శరీరానికి మధ్య తేడా ఉంది. మనం ఏమనుకుంటామంటే ఆత్మతో శరీరాన్ని గురించి మనం ఆలోచించడం. ఈరోజు సంఘములో ప్రతి సంఘం భూమి మీద యేసు ప్రభు రక్తములో కడగబడి దేవుని యొక్క సంఘములోనికి చేర్చబడిన ప్రతి బిడ్డ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి సంఘము కొడక, సంఘములోనికి వస్తున్న ప్రతి విశ్వాసి కొడక గుర్తుంచుకోవాల్సిన పద్ధతి ఏంటంటే సంఘం అభివృద్ధి చెందాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం కావాలి? సంఘం అభివృద్ధి చెందాలి. ఏ విధముగా అభివృద్ధి చెందాలి? ఎలా అభివృద్ధి చెందాలమ్మా? బాగా ఆలోచించండి. సంఘం ఎలా అభివృద్ధి చెందాలి? మనుషులు నింపుకొని అభివృద్ధి చెందాలా? వాక్యముతో అభివృద్ధి చెందాలా? పరలోక రాజ్య సంబంధమైన మర్మాలతో అభివృద్ధి చెందాలా? ఆలోచించాలి ఈరోజు. ఎందుకంటే లోకం మీద చూస్తున్నప్పుడు, ఈ భూమి మీద మనం చూస్తున్నప్పుడు కుప్పలుగా సంఘంలో వచ్చాయి. ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు. ఈ బైబిల్లో ఏ పేరు కనపడితే ఆ పేరు మీద సంఘం పెట్టేసుకుంటున్నాడు. ఒకడు ఉంటే వారికి నచ్చినట్టుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కులానికి ఒక సంఘం అన్నాడు, మతానికి ఒక సంఘం అన్నాడు, జాతికి ఒక సంఘం అన్నాడు, ఇంటి పేరుకి ఒక సంఘం అన్నాడు, ఒంటి పేరుకి ఒక సంఘం అన్నాడు, అధికారానికి ఒక సంఘం అన్నారు, బలగానికి ఒక సంఘం అన్నారు, పార్టీకి ఒక సంఘం అన్నారు. ఇలాగ సంఘాన్ని ఏం చేశారంటే వీళ్ళకి నచ్చినట్టుగా వాడుకుంటున్నారు. ఈరోజు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి చూడండి, చీల్చబడింది యేసు ప్రభు శరీరమే కానీ మనము కాదు. కానీ ఈ రోజు యేసు ప్రభు శరీరం ఆ రోజు ఎలాగైతే చీల్చబడిందో ఈ రోజు సంఘము కూడా చీల్చబడటానికి అవకాశాలు వచ్చాయి. కారణం ఏమిటి? కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఏం జరగదు కదా. బట్ అనేది వాడాడు అక్కడ. ఇది ఏమని వాడాడు? కాబట్టి అనేది వాడదు, కానీ అనేది వాడదు. కానీ అనేది వాడకపోతే ఎవరమో ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఏమన్నాడంటే అక్కడ మీరు భాగం నుంచి ఆలోచిస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ప్రస్తుత కాల దుష్ట కాలంలో నుండి ఏదంటమా చదవండి. ఆ మాట చదవండి, గుర్తుపెట్టుకుని. ఆ మాట మనకు ప్రాముఖ్యం ఈరోజంతా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మన
స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. బట్ అనేది ఎందుకు పడుతుందంటే, కానీ మీరు ఎలా ఉండాలంట? స్థిరముగా. ఎక్కడ ఉండాలి? స్థిరంగా. బాగా ఆలోచించాలి. సంఘంలో స్థిరంగా ఉండాలా? దేశంలో స్థిరంగా ఉండాలా? ఉంటున్న ప్రాంతంలో స్థిరంగా ఉండాలా? ఎక్కడ స్థిరంగా ఉండాలి? ఈరోజు అర్థం కావాలి. బాగా ఆలోచించండి. ఎక్కడ స్థిరముగా ఉండాలి? స్థిరత్వం అంటే తెలుసు కదా అమ్మ, మీకు అందరికి అర్థమవుతుంది నా భాష. స్థిరం అంటే తెలుసా? అంటే అటు ఇటు కదలకుండా నువ్వు పట్టుకున్న దాని మీద గట్టిగా నిలబడటమే స్థిరత్వం అనేది. కానీ ఇప్పుడు స్థిరత్వం ఉండటం లేదు. ఎందుకంటే గలతీలో ఉన్నటువంటి వాళ్ళకు పౌలు గారు రాస్తూ ఏమన్నాడంటే, ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాం చూడండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 6వ వచనం మీకు జాగ్రత్తగా చెప్తున్నానండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఎవరికంట పిలిచింది? ఎవరు? ఇప్పుడు చెప్పాలి. పిలిచింది ఎవరు? బైబుల్ లాగా ఆలోచించండి. నేను కొద్దిగా లోతుగానే వెళ్ళిపోతాను. సంఘంలోకి వచ్చినప్పుడు చాలా లోతుగా వెళ్ళిపోతాను. పిలిచింది ఎవరు? తల్లి గర్భంలో రూపొందక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎక్కడో ఊజు దేశంలో నివాసం చేస్తున్నటువంటి అబ్రహామును పిలుచుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలోనికి రాకముందే భూదిగంతమ నివాసముల కొరకే భూమికి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత నిన్ను నన్ను ఒక ఆయన పిలుచుకున్నాడు. ఎవరైనా? దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలోనికి రండి. బైబిల్ టు బైబిల్ ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలి. రిపీట్ దగ్గర అస్సలు రిపీట్ పెట్టద్దు, ఎఫెక్ట్స్ ఏం పెట్టద్దు. పూర్వపంచండి 10 నిమిషాలు దయచేసి ఏమనుకోవాలి. చెప్పడమ్మా. ఎట్లనగా ఆ ప్రీణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగ చేయవలనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటగా ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత ఆయన మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. ప్రతి ఒక్కరున్నాడు. ఇక్కడ ఏమైందంటే దైవజనులు పాస్టర్ గారు యేసురత్నం గారు ఒక 15-20 మంది, ఒక 100 మంది చర్చికి పిలిస్తే వీళ్ళందరూ యేసురత్నం గారు పిలుచుకున్న వాళ్ళు, యేసురత్నం చర్చికి వెళ్ళిపోయే వాళ్ళు, మనతో పని లేదనుకునే లోకం ఇది. అర్థం కదా? ఎందుకు అర్థం కాలేదంటున్నానంటే, ఇక్కడ ఉన్న నలుగురిలో కూడా మళ్ళా వేరే భేదం ఒకటి వచ్చింది. అదే మీకు ఇందాక నేను చెప్పాలనుకుంది. వేరే భేదం వచ్చింది. ఇక్కడ వాక్యంతో కట్టుకున్నారు. నీ కోసం రాత్రి పగలు కష్టపడి చెమట వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నీళ్లు లేకుండా, నిప్పులు లేకుండా, తిండి లేకుండా, తికారు లేకుండా, పిల్లలతో సంతోషం లేకుండా, భార్యతో సంతోషం లేకుండా, అన్నదమ్ములతో సంతోషం లేకుండా, కుశాలు లేకుండా ఊరకుండి ఏదో పిచ్చోళ్ళలాగా, ఇంట్లో వాళ్ళకు ఒక పనికి మానోళ్ళలాగా, తల్లిదండ్రులకి దేనికి చేతగానోళ్ళగా, ఊర్లో వాళ్ళకు పిచ్చోళ్ళలాగా ఇంట్లోనే కూర్చొని చర్చలకు వెళ్ళి, లోపలికి వెళ్ళి, ఏకాంతంగా వెళ్ళి ఇంట్లో కూర్చొని ఉదయకాలం లేచి మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చి నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చుకోవడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. ఆ కష్టము పడిన వ్యక్తికి, అతన్ని పడించిన దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదటి కష్టపడ్డాడు. ఎంత కష్టం అంటే, ఈరోజు నీకేం తెలుసు అంటే, ఆయనకేమి లే, 4 రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టి చిన్న చర్చి కట్టుకున్నాడు, చెప్పులు చేసుకున్నాడు. అక్కడంతా హంగామా అంటే అక్కడ యాటిట్యూడ్ కానీ, అక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ సిస్టమ్ కానీ అంతా బాగుంది. ఆయన గాడికి అందరూ పోతున్నారంటే, ఈట కోసం వచ్చే పని అయితే, నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న ఈట కోసం వచ్చే పని అయితే కుప్పల డబ్బులు తగలబెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను నా వ్యక్తిగా, బాగా ఆలోచించాను. కానీ ఆత్మ సంపాదించాలంటే ఎంత కష్టమో, ఒక తల్లి తన బిడ్డకు ప్రసవించేటప్పుడు ప్రసవ దినాలు ఎంత కష్టం ఉంటాయో, ప్రసవించడానికి కష్టపడిన తల్లికి 9 నెలలు మాత్రమే గర్భంలో మోసి ఆ గంట 2 గంటలు 3 రోజులు 4 రోజులు కష్టపడి ఆ బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరము 2 సంవత్సరాలు పెంచి తర్వాత పెద్దోళ్ళు చేసిన తర్వాత నీ బతుకు నువ్వు బతకమని వదిలేస్తుంది.
కానీ ఒక దైవజనుడు ఆత్మను కనటానికి తల్లి పడిన కష్టం కంటే 1000 రెట్లు ఎక్కువ పడి ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డ జీవితాంతము కాపలాదారుడుగా కాల్చుంటాడు పక్కన. తల్లి వదిలేస్తారు తెలుసా, తండ్రి వదిలేస్తాడు తెలుసా? వదిలేస్తారు కదా. 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకెన్ని రోజులు నిన్ను పట్టుకున్నారా, ఎన్ని రోజులు నీకు చెప్పారా, నీ కాళ్ళకి నీ చేతికి అందించాను, నిలబడిపోయావు, నీ బతుకు నువ్వు బతుకుని వదిలేస్తాడు. కానీ సేవకుడు వదిలేయడు. ఎందుకు వదిలేయడు? ఎందుకు వదిలేయడం చెప్పాలి? ఎందుకు వదిలేయడు? ఎందుకు వదిలేయడంటే తను పడిన కష్టము, తను పడిన ప్రయాస, తను పడినంత వరకు ఒకటైతే తన మీద ఒక బాధ్యత పెట్టాడు దేవుడు. నేను నీకు అప్పగించిన దానిని నువ్వు అంతం వరకు, నీకులో ఊపిరినంత వరకు నువ్వు కాపాడాలి. మనందరం అంటాము ఆయనకేం లేదు, శుభ్రంగా హ్యాపీగా ఉన్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఆయనకేం వయసులో ఉన్నాడు. నీ కనపడేది పైదే, లోపలిది కనపడాలి. ఈరోజు లోపల ఉంటుంది, అది కనపడాలి. ఆ తపన విడిపోయిందంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త. భిన్నమైందంటే వ్యర్థమైంది, వేరొక సువార్త అని రాయబడింది. వేరొక సువార్త చూడండి అక్కడ రాయబడింది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను గడపగొడి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఏం చేస్తున్నారట? కలవరము. కలవరం అంటే తెలుసా బ్రదర్? కలవరం అంటే ఎవరికైనా తెలుసా? కలవరపరిచే వాళ్ళు కొందరు వచ్చారంట. ఎందుకు కలవరపరుస్తున్నారు? ఏం కలవరపరుస్తున్నారు? మీ అందరూ ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీ అందరూ అన్నం వండటం తెలుసు కదమ్మా? తెలియని ఎవరైనా ఉన్నారా? అన్నం వండటం తెలుసు తెలియదు కదా అందరికి? మీ అందరికీ తెలుసు కదా. నిజం చెప్తాను, జోక్ కాదు, సీరియస్. తెలుసుగా? అన్నం వండినప్పుడు ఆ వంట అయిన తర్వాత ఆ యొక్క అన్నము ప్లేట్లో పెట్టుకొని దానికి సరిపడ ఏదో కూర కర్రీ చేసి ఉంటారు, తీసుకొచ్చాడు పెడితే తినేవాడికి వంకలు పెట్టడమే తెలుసు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తినేవాడికి ఏం తెలుసు? వంకలు పెట్టడమే తెలుసు. దానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమ పడ్డావు, ఎంత ప్రయాసపడ్డావు నీకు తెలుసు. అది అన్నం వండేటప్పుడు చెయ్యి కాల్చుకున్నావో, కాలు కాల్చుకున్నావో, చెయ్యి కోసుకున్నావో, ఎంత చేసావో నీకు తెలుసు. ఇది రుచిగా ఉండాలి అని ఎంత చేసావో నీకు తెలుసు. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకొచ్చి పెడితే ఇలా కలిపేసి నోట్లో పెట్టుకొని బాగలేదంటే ఎంత బాధ ఉంటుంది? కష్టపడి సంపాదించిన ఆత్మలను వంకలు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. సంపాదించడం తెలియదు, వంకలు పెట్టే వాళ్ళు అందరూ తెలుసా? సంపాదించడం ఏంటి? మీ చర్చిలో అని ఇది చెబుతున్నారా? ఇది చెప్పకూడదే, ఇలా అంటున్నారా? ఇది అనకూడదే, కూర్చున్నారా? కూర్చోకూడదే, ఆ నామములు ఎత్తున్నారా? బాప్తిస్మం అయ్యకూడదే. ఈ అన్నింటితో నీకేం పని నాకు అర్థం కాదా? నిలబడ్డాన్ని నేర్చొచ్చుగా, దారిని పోయేవాడిని పానీయొచ్చుగా, మధ్యలో నువ్వు ఎందుకొస్తున్నావు? ఎక్కడో బురద కొంత, బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడో బురద కొంత తాగుబోతుగాడు, తిరుగుబోతుగాడు, వ్యభిచారిగాడు, దొంగగాను, దోచుకునేవాడు గాను, ఆ దరిద్రమైనటువంటి పాపానికి బానిసుడైపోయి ఆ పాపంలో ఉరుకు మెరుగులు ఆడుతూ ఆ పాపంలో కుట్టిమిట్టాడుతున్నప్పుడు వీడిష్టనే పాడిపోతాడని పక్కన చూసి నవ్వాడు. నీడే కదా పోయాడు, కష్టపడ్డాడు, కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, ప్రయాసపడ్డాడు, ఏమి చేశాడో ఏనా తెలుసు. బయటికి తీసుకొచ్చాడుగా. బయట నిలబడ్డ తర్వాత నువ్వు వచ్చి వంకలు పెడుతున్నావు, నాకు అర్థం కాదా? అన్నం వండేటప్పుడు ఆ బియ్యం ముక్కుకొని పోయమని నీకు తెలుసు అక్క, కానీ ఎన్నిసార్లు కడుగుతావు నీకు తెలుసా? వాసన వస్తేమో ఆయన తింటేమో, వాసన వస్తే పిల్లలు ఎన్నిసార్లు కడుగుతావు అంటే నీకు తెలుసా కష్టం? కష్టపడిన వాడికి తెలుసా కష్టము. కష్టపడకుండా పైన మార్పులు వేసేవాడికి కష్టం తెలియదు. ఈరోజు నేను వచ్చాను ఒక సేవకుడిగా, సువార్త చేయడానికి ప్రాంతానికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూసి ఏంది సంఘం ఎట్లుందంటే నాకేం తెలుసు ఈ కష్టము? పట్టవాళ్ళే తెలుసు కదా నా కష్టము. పై చూసిపోయాడికి ఏం తెలుసు? మార్పులు వేసేవాడికి కష్టం తెలుసా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మిమ్మల్ని పిలిచిన వాడిని పిలిచంటే పిలిచిన వాడు దేవుడు. ఆ దేవుడు ఎవరి దగ్గర పిలిచాడు? బాగా ఆ దేవుడు ఎవరి దగ్గర పిలిచాడు? ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ దైవజనుల దగ్గర నేను పిలిచాడు. ఈయన పిలిచిన వాడిని విడిచి భిన్నత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అదే ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇదిగో ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి ఏం చేశారంట? ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి, ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేసుకున్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. ఇది ఇక్కడ నిలబడండి.
ఎలా నిలబడాలంటే స్థిరముగా. దేని చేత నిలబడాలంటే వాక్యం చేత స్థిరంగా నిలబడాలి. అదేంతో కాదు నేను చెప్పేది. డబ్బులు ఇస్తాడను, బంగారం ఇస్తాడను, వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెడతారను, ఏట కోసం నిలబడద్దు. ఈరోజు ఎక్కువ మంది అయిపోయినాయి నూనె ప్యాకెట్లకు, దుప్పట్లకు, లేకపోతే బర్గర్లకు, ఓట్లకు, బావి వాళ్ళకు నిలబడే వాళ్ళు ఎక్కువైపోయారు కదమ్మా. పెయింట్లు అయిపోతారని, ఏసీలు పెట్టిస్తారని నిలబడిపోయారు ఎక్కువైపోయారు. ఏట కాదు, వాక్యంలో స్థిరముగా నిలబడి, బాగానండి, ఇది స్థిరముగా నిలిచి ఏమన్నాడు తర్వాత మరల అంటే మరలా ఎనిక్కి వైపు వెళ్ళొద్దు అన్నాడు. ఎనికి అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్తాను. నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఇది సువార్త కాదు కాబట్టి, సంఘం కాబట్టి మీకు టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే. ఈసారి దేవుడు అవకాశం వచ్చి సువార్తలో మీకు అసలైన టచింగ్ గ్రామానికి చెప్పి వెళ్ళిపోతాను. బాగా మరలా అన్నాడు. నువ్వు మరలా ఎక్కడికి పోతావు? మరలా ఎక్కడికి పోతున్నావు చూడాలి. ఇప్పుడు అదే మనకు అర్థం కావాల్సింది. మరలా అన్నాడు. మరలా అంటే ఏంటిది? అది ఏ దాస్యము? ఏ దాస్యం అది చూడండి. ఏ దాస్యం అన్నాడు? బాగా ఆలోచించాడు. ఏమన్నాడు? క్రీస్తు మన దుష్టతను నిలిపించి ఏం చేశాడంట? మరలా ఆ దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అన్నాడు. అందుకని ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాను చూడండి. ఏమన్నాడు? ఇదిగో శరీరము మీరు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా. ఆత్మానుసారం అనేది, శరీరానుసారం అనేది మీ అందరికీ తెలుసు. నేను తెలియదని ఎవరన్నా అనట్లేదు, చాలా మందికి తెలుసు. కానీ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మరలా దాస్యమను కాడి క్రిందికి, మరలా దాస్యమను కాడి కిందికి. ఏ దాస్యంలోనికి వెళ్ళిపోతున్నారు ఈరోజు? ఏ దాస్యంలోనికి వెళ్ళిపోతున్నారు? పాపం అనే దాస్యం చేద్దామా? అస్సలు చేయం. నేను చెప్తున్నాను, ఒక యేసు ప్రభు నమ్ముకున్నటువంటి యేసు ప్రభు యొక్క సేవకుడిగా, మీ అందరి యొక్క సహోదరుడిగా నేను చెప్తున్నాను. యేసు ప్రభు బైబిల్ చదువుతూ పొద్దుగూకుని ఆయన ఉంటున్నవాడు 100% పాపం చేయడానికి భయపడుతుంటాడు. మన పాస్టర్ మనం పాపం చేయడానికి భయపడమా? చెప్తాను, భయపడతాం. మనం పాపం చేయడానికి భయపడతాం. మీరు కూడా పాపం చేయడానికి భయపడతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు పాపం చేయడానికి భయపడతారు. మరి ఏ దాస్యము? ఏ దాస్యంలో చిరిపించాడు? ఇప్పుడు ఏ దాస్యంలోనికి వెళ్ళిపోతున్నారు? అది కావాలి మన పైన. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి, గలతీ రాసిన పత్రికల నుంచే చూపిస్తాను. వేరే వాటితో మనకు పని లేదు. చూడండి, 4వ అధ్యాయము 8వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దామమ్మా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వాటికి దాసులై ఉంటిరి కానీ అప్పుడు ఉన్నారు. ఆ కాలం గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోవడం వాళ్ళు ఉంటాయా? క్రిస్టమస్ పండుగ వచ్చిందంటే కొత్త బట్ట కట్టాల్సిందే, ఇంట్లో ముక్కడకాల్సిందే, ఇంటి మీద స్టార్ ఉండాల్సిందే, ఇంట్లో బీరు బాటిల్ ఉండాల్సిందే. ఇది పక్క. మనం పుట్టింది కాబట్టి మనకు తప్పదు. మరి ఏ దాస్యంలోకి వెళ్ళిపోతున్నారు? యేసు ప్రభు నమ్ముకున్నాడే కదా. యేసు ప్రభులో లేకుండా నేను పక్క పోయినాడు కాదు కదా. ఏదో ఒక దాస్యంలో ఉన్నారంట. ఏ దాస్యంలో ఉన్నారు? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నటువంటి దాస్యం అంటున్నారు. చూడండి, ఇక్కడ చదవడం కావాలంటే చూడండి. కానీ మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైన ఇవు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠము తట్టు మరలా తిరగనేలా. అబ్బా, పట్టుకున్నాడమ్మా. ఎక్కడే తిరిగారంట? మూల పాఠాలు ఉన్నాయి. ఏ పాఠాలు? మూలము. ఈరోజు ప్రతి వాడికి ఒక మూలం ఉందన్న. ఆ మూలం వైపు వెళ్ళిపోతున్నారు. ప్రార్థన పడతారు, ఆరాధన చేస్తారు, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి శరీరాన్ని తీసుకుంటారు, రొట్టెని తీసుకుంటారు. 2 చేతులెత్తి స్తుతిస్తే పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దిగొస్తాడు ఆయన మీదకి. అమ్మ, మామూలుగా ఉండదు అనుకున్నావా? అంతలా పైపెట్టి ఉన్నోళ్ళు మరలా ఏం చేస్తున్నారంట? మూల పాఠములు అంటే ఏంటి? మూల పాఠాలు అంటే ఏంటి అమ్మా? తెలుసా మీకు ఎవరికన్నా? పాఠాలు వేరు, మూల పాఠాలు వేరు. మూల పాఠం అంటే మూలం తెలుసా? ఏంటో చూద్దాం. అక్కడే బలహీనమైన మూల పాఠంతో మరలా మీరు తిరగనేలా. చదవండి. మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను
ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఆమేన్. మరలా ఏమి లెక్క పెడుతున్నారంట వీళ్ళు? దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు ఉండొచ్చా? గలతీలకు ఉన్నాయా? ఈరోజు క్రైస్తవులు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ఆరాధన చేస్తుంటారు, బాప్తిసం తీసుకుని ఉంటారు, దేవునిలో నడుస్తుంటారు, దేవుని మందిరాలకు వెళ్తుంటారు, దేవుని పక్కన పోతుంటారు, అన్నీ చేస్తుంటారు. మరలా వెనకున్న వాటి వైపు వెళ్ళిపోతారు. ఏంటంటే దేవుడు ఏదో నీకు బిడ్డనిచ్చాడు, అంత బిడ్డ ఆయన ఇచ్చాడు, మనమేం తెలుసుకోవాలా? ఎవరైనా పాస్ కొట్టుకోనరా, మా 10 నిమిషాలు ముగిస్తాను. ఎవరైనా పాస్ కొట్టుకోనరా, ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన బిడ్డను భూమి మీదకి పంపించిన తర్వాత మనకు ఆ బిడ్డకి ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఈరోజు బిడ్డని ఇంటికి పంపారంటే మంగళవారం వద్దంటాం, శుక్రవారం అస్సలు పంపించకూడదు, మహాలక్ష్మిపోతే మరి కాదు. ఎంత పెద్ద నల్లటి కాటకి తెచ్చి నెత్తిని పెట్టేద్దాం. ఎంత పెద్ద కాటకి పెట్టకూడదా? నీకు నల్లటి కూతురు పెడితే ఎప్పుడన్నా ముందు పెట్టుకున్నావు బ్రదరు? ఎర్రటి కూతురు పుట్టాలన్నావు. ఎర్రటి కూతురికి నల్లటి కాటికి ఎందుకు? ఇంత బొట్టు పెడతావు, ఇంత లౌన్ పెడతావు బొట్టు, ఏదంటే దిట్టి తగలకూడదు అని అంటారు. క్రైస్తవులకు దిట్టి అనేది ఉండదు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, మరలా నువ్వు వాటకాడికి పోయావు. నీకు బంగారం తల్లి పెడితే మా అమ్మ బంగారం అన్నావు, ఎంత కాడికి పెట్టావు. నేను అనిపిస్తే అప్పుడప్పుడు చాలాసార్లు వాక్యం వెళ్ళినప్పుడు సంఘాలకి వెళ్ళి చెప్తాను, దేవుడు అందరికీ కరెంట్ వాళ్ళు ఇస్తే అసలు బొట్టు పెట్టగా నువ్వు దిట్టు తగలగా కరెంట్ వాళ్ళు ఇస్తే ఏడు ఇక్కున్నారమ్మ. అసలు నేను స్త్రీల బట్టు గురించి మాట్లాడతాను, పిల్లల గురించి మాట్లాడతాను, అది వేరే సబ్జెక్ట్. దాంతోపాటు పిల్లల దగ్గర ఇవాళ ఎవరైనా లొంగిపోవాల్సిందాక ప్రేమ కదా. ఇప్పుడు యేసుప్రభు గుర్తొస్తారు బ్రదరు, పాస్టర్కి గుర్తురారు, పాస్టర్ గారికి గుర్తురారు, సంఘ పెద్దకి గుర్తురారు, విశ్వాసరాలు గుర్తురాదు. ముందొచ్చి అందరికంటే నువ్వు ఉండి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఎల్లప్పుడూ ఉంటానని పాడబడుతున్నా మక్కకు గుర్తురాడు, మనకు గుర్తురాడు. ఈ బొట్టే గుర్తొస్తుంది, నల్ల తారనే గుర్తొస్తుంది, ఎంటికల తాడే గుర్తొస్తుంది, మా అమావాస్య గుర్తొస్తుంది, కొండనే గుర్తొస్తుంది, తూర్పు వైపు వెళ్ళకూడదు, పడమడ వైపు వెళ్ళకూడదు. ఏంటని తలకాయ నొప్పులు అంటే అంతేనేమో. బాప్తిస్మం తీసుకున్నాం, ఆయన కష్టపడ్డాడు తెలుసా, అంత కష్టపడ్డాడు తెలుసా. ఏంటంటే ఈ బయటికి కానరావు. యాడ్ చేసుకుంటారండి, యాడ్ చేసుకుంటారు లోపల. ఈరోజు అమ్మాస అంటే అల్లదు గారిమంట తెచ్చి ఇంటికాడ పెట్టు. అంటే మీరు క్రైస్తవులు కదంటే గారిమంటే పాస్టర్ ఇంటికాడికి వస్తా. ఆ రోజు పాస్టర్ మర్చిపోయి ఇంటికాడికి ప్రార్థనకు వచ్చాడా, చెట్టెట్ట పోయి ఆ గారిమంట తీసి పక్కన పాస్టర్ అని అనుకుంటాడా? అసలు అనుకోడు, ఎందుకంటే నీ బుద్ధి పాస్టర్ తెలుసుగా. మాసములు ఏంటంట? మాసం. ఈరోజు క్రిస్టియన్ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది బ్రదర్ తెలుసా? ఏ మాసమే, శ్రావణ మాసం వస్తాడు. లేకపోతే ఏంటి పాస్టర్ చెప్తుంటే పాస్టర్ గారు ఈరోజు దినాలు బాగలేవంట. ఏ పాస్టర్ చెప్పారు దినాలు బాగలేవని? ఇప్పుడు చెప్పాలి మీరు, ఏ పాస్టర్ చెప్పారు? ఏ పాస్టర్ చెప్పారు? ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. ఏ పాస్టర్ గారు దినాలు బాగలేవని చెప్పారు? నాకు ఇప్పుడు కావాలి. యాడికి పోయి వచ్చుంటారమ్మా ఈ పత్రిక తీసుకొని ముందుగానే పేరు ఫలాలు వదలడానికి. నిన్ను కాలికాలు కింద తొక్కి నువ్వు నా ముందు పనికిరావాలని చెప్పులాగా నలకేసి వాడి కాలకాడ వైపు కూర్చొని వాడు రాసిచ్చే లెక్కపత్రిక తెచ్చి పాస్టర్ గారు ఈ దినం బాగుందంటే నేను విన్న అసలు వాడు చెప్పిన మాటకు నేను కూడా కట్టుబడాలా? అందుకే నేను అసలు పెళ్లిలే చేయను. నేను చెప్పిన సబ్జెక్టు, నేను చెప్పిన ముహూర్తము, నేను చెప్పిన డేట్ అయితేనే పెళ్లి చేద్దాం, లేకపోతే చేయను అంట. ఎంత బతుకు బతికి మళ్ళీ వాడి దగ్గర పోవడం ఎంత బాగుంటుంది బతుకు చెప్పండి. నిజంగా ఏమంటుంది? ఇంత బతుకు బతికి మళ్ళీ వాడి దగ్గర పాటుపడి కరెక్టేనా? ఈరోజు క్రిస్టియన్ సంఘాలలో తగలబడుతూ సత్తున్న ఇదే పాయింట్. ఇక్కడ పడిందమ్మా పిడుగు వచ్చి ఏటను మార్చడం. నేను చెప్తున్నా చూడండి, యేసు ప్రభు వచ్చిన వాడు వీళ్ళు మారు. నాకు తెలుసు మాత్రక చెప్పండి. అర్జెంటు రెడీ అయిపోతుంటారు, పోతుంటారు, ఎమ్మడి తుమ్ముతారు, కట్టెక్కి నేను వచ్చిపోతారు. నన్ను ఆరాధన తీసుకున్నావు కదా నిన్న ఆదివారం. నేనేమన్నాను? చూపుల ద్వారాను, మాటల ద్వారాను, ఆలోచన ద్వారాను, తలంపుల ద్వారాను ఏ తప్పు చేయలేదు ప్రభు. మరి నడవడిక ద్వారా చేయలేదా? తుమ్మినాడు ఎనుకు వచ్చావు, తగ్గినాడు ఎనుకు వచ్చావు, కుక్క ఎదురు వచ్చిందని వచ్చావు, తాస్వామి ఎనుకు వచ్చింది వచ్చావు, ఇంటి మీద నల్ల కాకులతో ఒప్పుకోవు, పార్టీ నాయకుడు వచ్చి ఆదివారం ఆరాధన ఎదిరేసి జెండా పాతుకొని కుక్కలాగా వెళ్ళావు. ఇవన్నీ గుర్తు రాలేదా? ఇవన్నీ గుర్తు రాలేదా? ఇప్పుడు ఏమన్నారంటే స్వతంత్రులు మేము. ఏ స్వతంత్రం నువ్వు? సంఘాన్ని కట్టుబడి లేకుండా లోకాన్ని కట్టుబడిన దరిద్రపు స్వతంత్రం నీది. దైవజనుడు నీ కోసం కన్నీరు కారిస్తే ఈ రోజు నిన్ను చూసి ఏంద్ర సారాయి చేతో కోసం వాడెంట పోతున్నాడు, వీడి కోసం నా ప్రభు రక్తం కాల్చి ఏడుతున్నాడు నీ కోసం. నీకు అర్థం కాలేదు.
పనికి మళ్ళీ ఒక చేరతారని వాళ్ళేమంటే జెండా పెట్టుకొని తిరుగుతావు. ఆదివారం ప్రార్థన కావంటే సువార్తకు రా చెల్లెమ్మంటే కడపత్రాలు తీసుకుని వస్తే మా ఆయన ఒప్పుకోడన్నా. మరి సువార్తకు రాకుండా మరి ఎక్కడికి పోవాలి? అక్కడ ప్రార్థన జరుగుతుంది రమ్మంటే వాళ్ళ ఇంటికి వద్దన్నాడు. మరి వాడు ఒకడు వచ్చాడు, రమ్మ మనందరం పోయి ఆ ఇంటి దగ్గర పోయి వాళ్ళ ఓట్లు కూడా మనకేద్దామంటే మనకే చెయ్యని వాళ్ళ అన్న దగ్గరకు వచ్చున్నామేంది మరి నాకు అర్థం కాలా? అర్థమైందా కాలేదు నీకు? ఈ దాస్యంలో చిక్కుపోయారమ్మా అందరూ. ఈ నుంచి బయటికి తీసుకురావడానికి 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు ఆత్మపరిచిన ఆ కట్టడాల నుంచి ఇడిపించాడు. కానీ యేసు ప్రభు వారు ఈ రోజు 190 మంది పాస్టర్లున్న ఈ దరిద్రపు కట్టడాల నుంచి విడిపించడం ఎవరి వల్ల కావట్లా, ఎవరి వల్ల కావట్లా. ప్రతిసారి పోతాను చిన్న బిడ్డను తీసుకుని వస్తారు, ఎదురు నిలబడతారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఏమని ప్రార్థన చేయాలంటే ఎలాంటి దుష్టశక్తి నేను అంటాను, ఇంతది పెట్టావు కదా మన నల్ల కాటికంగా రావులే, నేను ఎందుకు ప్రార్థన అంటాను? నన్ను పిల్లలు ప్రార్థన చేయమని, ఎందుకంటే నన్ను పిలవడు కదా. ఇంత పెట్టావు కదా పెద్దగా నల్లగా ఇంతలా ఉన్న దెయ్యాన్ని పెట్టినట్టు నీకు దిష్టి ఆడ తగులుతానా? ఇప్పుడు పాస్టర్ గారు ఒకవేళ ప్రార్థన చేసినంత మాత్రాన ఆ నల్లకాయక పోతాక ఎక్కడ పెడతారు? అరికాళ్ళు అరిచేతిలో మళ్ళా ఏడొకటి ఇన్నెందుకు పెట్టారంటే అయ్యా నా దిష్టి తగలకూడదని. అంటే యేసు ప్రభు నమ్ముకున్నావు కదా నీ దగ్గరికి దిష్టి వస్తుందా అంటే? యేసు ప్రభు కంటే నల్లకాటకి ఏది ఉందిగా? వికెట్లన్నీ ఫట్ చేయనోళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? 199 మంది విత్ ప్రూఫ్తో సహా చూపెడతాను, మీ జీవితాలు చూసుకోండి. ఎవరు ఉంటారు ఇక్కడ? ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆది కాండంలో ఏమైనా ఉన్నాయి బ్రదర్? నాకైతే బైబిల్ అంత ఎక్కువ తెలియదు. నిర్గమ కాండంలో ఏమైనా ఉన్నాయమ్మా? నాకు అంత ఎక్కువ తెలియదు. నిర్గమ కాండంలో ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? తెలుసా? ఒకప్పుడు మన వల్ల పరిపాలించారు ఒకడు, ఒకప్పుడు మన మీద పెత్తన దాడి చేశాడు ఒకడు. మీరు ఇదిగో పాదాలలో నుంచి వచ్చారు, మేము శిరస్సులో నుంచి వచ్చాము, మేము పైన మీరు కింద, మేము చెప్పినా మీరు చెయ్యాలని ఈ రోజు కూడా వాడు బయట ఉండి మన మీద పరిపాలన చేస్తున్నాడు. నువ్వు వచ్చేది యేసురత్నం గారి ప్రార్థనా మందిరంలోనికేనేమో కానీ నువ్వు పాటించేది ఎక్కడో మార్కాపురం ఆ చివరన ఉన్నటువంటి వాడి మాటలే. ఆ నుంచి ఫోన్ చేసి చెప్పుద్ది బంగారమ్మ, మాయ్ ఈరోజు 3వ రోజు అంట, 6వ దీపం 7వ దీపం 6వ దీపం పెట్టి పక్కన చుట్టుపక్కల చీపిరి కట్టేసి చెప్పు కాళ్ళ బట్టి తలగంట ఒకటి పెట్టేసి నేను నిద్రపోకుండా కాపలాగాయ్ ప్రార్థన చేయమని ఎప్పుడైనా చెప్పిర్రా? ఏదైనా చెప్పింది ప్రార్థన చేయమని? క్రిస్టియన్ పాదాల్లోనికి నేను రావాలంటే నిజంగా చెప్తున్నాను, నేను కూడా ఒక యేసు ప్రభు నమ్ముకునే వ్యక్తిని చెప్తున్నాను. నాకేంటంటే హిందువులను మార్చడం ఈజీ, ఇలా మార్చడం కష్టం. నేను ఫ్రాంక్ చెప్తున్నాను నిజంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెబితే వాళ్ళు మారి దేవుళ్ళు అనుకొస్తారు. వీళ్ళ దగ్గరికి వచ్చి సువార్త చెప్తే నన్నే ఎగతా చేసి నాకు మార్కులు వేసి పంపిస్తారు. ఎందుకంటే అరణ్యంలో నుంచి బయటకు వచ్చారు తెలుసా ఇశ్రాయేలు ప్రజలు. బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ ఆస్తి మొత్తం దోచుకొని పోతున్నారు తెలుసా. అవన్నీ తీసుకొని పోతున్న తర్వాత కొంత దూరం వెళ్ళారు, ఐగుప్తులో నుంచి అరణ్యంలోనికి వెళ్ళారు. అరణ్యంలోనికి వెళ్ళాక స్వాతంత్రం ఏమైంది వాళ్ళకు? వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ స్వాతంత్రం ఏమైంది తెలుసు? ఏమైందో అలవాటైంది. ఈరోజు క్రైస్తవులకి 200 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది, మొన్న పక్కన పెట్టుకొని ఆదివారం ఉదయం 9:30 10ంటికి తీసుకొని రావటం, ఇంట్లో పెట్టుకోవటం అలవాటే. ఇంకేం మాట్లాడి రోజుకు 2 గంటల ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? రోజుకు 2 గంటల సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారా? టీవీ నిండు లేదు ఇంకా ఇంట్లో టీవీ లేకపోతే ఈరోజు పట్టించుకుంటారు బ్రదర్. అమ్మో అసలు ఒప్పుకుంటారా? ఏమంటారు తెలుసా? మొన్న ఒక రోజు అదేదో వచ్చింది బ్రదర్, అది శుక్రవారం, శ్రావణ శుక్రవారం అంట. వీళ్ళు కూడా తలాపైకి స్నానాలు చేసి తిరుగుతున్నారు. నాకు అర్థం కాదు. 7 గంధాలు ఎందుకు మీరు బాప్తిసం తీసుకున్నారా? ప్రార్థన పోయారు కదంటే ప్రార్థన పోతే ఏమన్నా వద్దన్నాడు. నేను ఇండియన్ అని మొదట చెప్పాను చూడు, నేను ఇండియనే. కానీ ఇండియన్ ఉన్నటువంటి ఈ దేశంలో నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నాకు హక్కు ఉంది. కానీ పక్కన వాళ్ళ కట్టుబడి ఉండమని ఎక్కడ నా ఇండియన్ భారతదేశం నాకు చెప్పడా? నేను చాలాసార్లు చెప్తాను, బొట్టు, పూలు, తాలిబొట్టు, మెట్టెలు అది నీ చాయిస్. అది భారతదేశంలో దాని గురించి నేను మాట్లాడిన ఎప్పుడు కూడా అది నీ చాయిస్. కానీ ఈ కట్టుబడులు అనేది నీ చాయిస్ కాదు. వేరే వారు కట్టేంత ఇంకా బయటికి రాకుండా ఉన్నావు. అర్థమవుతుందా? ఒక ఊళ్ళో 9 ఉంటారు. 9 ప్రార్థన పోయే వాళ్ళే. 9 బయటకు వస్తారు. 4 దూరాలు వెళ్ళిపోతారు ప్రార్థన. ఎందుకు?
ఇప్పుడు ఆలోచించావా? వీళ్ళ రూల్స్ వాళ్ళకి నచ్చమంట, వాళ్ళ రూల్స్ వీళ్ళకి నచ్చమంట, వీళ్ళ రూల్స్ వీళ్ళకి నచ్చమంట, వీళ్ళ రూల్స్ తెలుసునంట. చివరికి వీళ్ళందరూ పోయేది యేసు ప్రభు దగ్గరికి. ఒకడు ఏమన్నా ఇంకొక ఆయన దగ్గరికి, ఒకడు ఇంకొక ఆయన దగ్గరికి, ఒకడు ఇంకొక ఆయన దగ్గరికి పోతే పర్లా, అందరూ యేసు ప్రభు దగ్గరికి. వీళ్ళు పెట్టుకున్న రూల్స్ వేరు. ఏందయ్యా ఈ రూల్స్ అంటే నేను చెప్తానండి, బైబిల్లో నుంచి నేను చెప్పండి, కొన్ని విషయాలు చెప్తాను. ఏంది రూల్స్ అంటే, వాళ్ళు ఆ పార్టీ, మేము ఈ పార్టీ, అది రూల్. ఏంటంటే పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన పోతుంటేనంటే ఒక ప్రాంతంలో చెప్తానేనండి, సంఘంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ ఊళ్ళో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, ఏదో పెద్ద ఉంటారు చూడండి, పెద్ద వచ్చి ఒక 100 మందిని కూర్చోబెట్టి, రే మీరు ప్రార్థన పోతే పోయారు కానీ ఈ 3 నెలలు అల్లదిగో ఆ యొక్క ప్రకాశ్ గారి ప్రార్థనకు మీరు పోగాకన్నారు. ఏం సార్ ఎందుకన్నా ఏందన్నా మేము ప్రార్థన పోయేవాళ్ళం కదా. దానికి ఏంటంటే ప్రార్థనలో మాయ మాటలు చెప్పి మీకు మరులు కలుపుకొని మీ చేత ఓట్లు నేర్చుకుంటారు రా వాళ్ళు, మామూలు వాళ్ళు కదా. పడిపోయింది వికెట్. చూడండి, నేను పుట్టు ఈ యొక్క ఆత్మను అనే ఈ వాక్యము ఎవరు హృదయాలలో ఉంటుందో ఉండదో తెలియదు, ఎవరి బండి మీద ఉంటుందో ఉండదో తెలియదు. వాళ్ళ పుట్టులు మాత్రం ఏడుంటాయి ఇంట్లో ఉంటాయి, బండి మీద ఉంటాయి. నేను చాలాసార్లు బాధపడతాను, ఏళ్ళ కోసమా ఇలాంటి వాడు ఏడ్చి ప్రార్థన చేసేది, ఏళ్ళ కోసం ఇలాంటి వాడు నిద్రాహారాలు మానుకొని 20 రోజులు 30 రోజులు 50 రోజులని ఉపవాసాలు ఉండి ఒంటిని ఎండబెట్టుకొని ఎండిపోయిన రొయ్యలాగేది ఏళ్ళ కోసమా? అదేమంటారంటే, పాస్టర్ గారు 21 రోజు ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నాడంటే, నువ్వు చూసినవా పొద్దుకు తిని మన ముందు యాక్టింగ్ చేస్తున్నాడు. మామూలు అనుకున్నావు బ్రదర్లు, ఎట్టోళ్ళు తెలిసిండు. నిజంగా దేవుడు అవకాశం ఇచ్చేది, కానీ ఇచ్చుంటే సుధోమ గుమోరాల కంటే ఘోరంగా తగలబడేవాళ్ళు ఇప్పుడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, కొంతకాలం ఆగండి. నేను చెప్తున్నాను, మరలా దేని కింద చిక్కుకున్నారు? ఏట కింద చిక్కుకున్నారమ్మా. నేను వ్యభిచారానికి పోయినా చెప్పట్లా, మద్యపానానికి పోయినా చెప్పట్లా, తాగుబోతానని తిరుగుబోతానని పోయినా చెప్పట్లా. ఏటల్లో నుంచి బయటికి తీసుకురావాలి, అది నేను ఈరోజు చెప్పాను. మీరు మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఈరోజు నీ ఇంట్లో పకడ్బందీగా చెప్తున్నాను, గట్టి ఒక దేవుని సేవకుడుగా చెప్తున్నాను, నీ ఇంట్లో బిడ్డ పుట్టినా, నీవు శుక్రవారం కానీ మంగళవారం కానీ పోతున్నా, నీ పెద్దోళ్ళు వద్దు అంటే ధైర్యంగా బయటికి పోగలవా? చనిపోయిన శవం కాడికి పోయి ఇంటికి వచ్చిన తర్వాత తలాపైకి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ధైర్యంగా పోతున్నావు, కానీ నా దేవుడిని మట్టి చేసి వచ్చాను, మట్టిలో కలిసిపోతే ఇంట్లో ఏమి లేదని ధైర్యంగా ఏమీ చేయకుండా ఇంట్లో నువ్వు పోగలవా? వాళ్ళకి ఎంత అంటే తెలుసా, ఎంత తెలుసా? శరీరానికి పట్టిన దరిద్రము పోవాలి, ఒక గుట్లకు పట్టిన దరిద్రం పోవాలి. ఆ జోబులు 500 రూపాయలు 1000 రూపాయలు కాగితాలు చేసిపోతారు, వాటిని కూడా ఉతికేస్తే బాగుంటుంది కదా. ఆలోచించండి. ఎక్కడి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు మీ మీద కక్ష కాదు, మీ మీద పగ కాదు. ఇంతకుముందు మనం ఒక లేయారు కదా, నాకు పగది. నేను ఎంసీఏ చేసేదాకా రిజర్వేషన్ మీద నేను ఎంసీఏ చేశాను, సాఫ్ట్వేర్ ఉద్యోగం చదివించాను. రిజర్వేషన్ మీద కష్టపడి చదివాను, ఒకరికంటే తక్కువ నేను ఉండకూడదు. ఒక్కళ్ళ మీద ఎంతవరకు మన మీద పెత్తనం చేసి మనం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఎందుకు క్రైస్తవులను కానీ తెలుసా, క్రైస్తవులైతే మనకి వీళ్ళ వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి వీళ్ళు క్రైస్తవులైనా మనమే వీళ్ళకు మూలతాలు పెట్టాలి, వీళ్ళు క్రైస్తవులైనా మనం చెప్పినట్టే వీళ్ళకి పేర్లు పెట్టాలి, వీళ్ళు క్రైస్తవులైనా మనం చెప్పినట్టే వీళ్ళకి అన్నీ జరగాలి అంటారు. నిన్న మాకు గడ్డ పెట్టారు కదా, నీళ్ళు ఎప్పుడు పోతానంటే రేపు చెబుతా పాస్టర్ గారు అంటారు. పాస్టర్ గారు మీరే చెప్పండి అంటే పంపడం లేదు, చెబుతా ఏదో ఒక రోజు రేపు చెబుతాను అంటాడు. రేపు చెప్తాను ఏంటంటే మా అమ్మ వాళ్ళని కనుక్కొని అంటారు. మా అమ్మ వాళ్ళ గారికి అమ్మ వాళ్ళని కానీ అడిగిపోయి అక్కడ కనుక్కొని వస్తాను. ఫోన్ చేసి ఏందయ్యా ఏం చేయాలంటే, పుట్టాడు ఏం పేరు పెట్టాలంటే రాత్రం మీద పెట్టాలంట, రాత్రం రావాలంట, జాత్రం రావాలంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అమ్మ ప్రార్థన చేశాను, దేవుడు నాకు పేరు పెడుతుంటే అంటే అన్నాడు, కానీ అక్షరం రామేది చెప్పను ఆ దేవుడిని అంట. దేవుడు రామేది అక్షరం ఏం చెప్పంటాడు. ఇప్పుడేం చెప్పాలి? రియానను, ఎందుకంటే బైబిల్ పేరు చెప్పాలి. అదే రాముడు పెట్టుకోండుగా, ఏదో పాస్టర్ అయితే రాముడు పెట్టేవాడు, లేకపోతే జానది పెడితే జాసువను, లేకపోతే సామ్యాన్ని పెట్టమంటే షామ్యులను, సుబ్బయ్య పెట్టుకోండువా. అన్నీ నీ చేతిలో పెట్టుకొని పాస్టర్ స్వతంత్రం ఇచ్చానంటే ఊరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను అసలు. నేను ఇదే చెప్తున్నాను, నేను ఎక్కడికి సువార్తకి వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా, మా సంఘం దగ్గరికి వచ్చి మీరు చూడండి, నేను చెప్తాను వాళ్ళకి ఇదే చెప్తాను గట్టిగా. 100 మంది రావాల్సిన పనిలా, ఒక్కళ్ళైనా కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటే నాకు కావాలంతే. 100 మంది వేస్ట్ అవసరం లేదు. ఎందుకంటే
ఇంకా నీ కాలికి నల్ల దారాలు ఉన్నంత వరకు నువ్వు మారినట్టే, ఇంకా నీ అరికాల్లో నల్ల బొట్టు పెట్టుకున్నంత వరకు నువ్వు మారినట్టే, ఇంకా నువ్వు శుక్రవారం మంగళవారం డబ్బులు ఈనంత వరకు నువ్వు మారినట్టే, ఇంకా నీ ఇంటికి బోడిద గుమ్మడికాయ రోజు ఆ యొక్క అదేదో ఉగాది పండుగ సంక్రాంతి పండుగ రోజు జిల్లడాకులు వేసుకుంటున్నామంటే నువ్వు మారినట్టే. ఏట నుంచి బయటికి తీసుకురావాలని నా ప్రయాసం. ఏట నుంచో ఈటలో నుంచి బయటికి రావాలి. వస్తారా చెప్పండి అక్క, వస్తారా? మరి రాకపోతే మరలా బానిసత్వంలోకి వెళ్దామా లేదా? బయటికేమో మారిపోయినాం కానీ బానిసం అయ్యామా లేదా? దానికి బానిసత్వంలో నుంచి వచ్చి తిరిగి పోయి ఎట్టుకున్నా ఒకటేగా. మనందరం ఏమంటాము? మందు మానుకున్నాడు అన్నామంతే. మందు మానుకున్నంత మాత్రం మంచోడు. గుట్కా కూడా వేసుకుంటున్నాడుగా, గుట్కా కూడా మానుకోవాలిగా. మందు మానుకున్నాడు, సాల్ట్ అయ్యేట గుట్కా. పాపము కొంచెమైనా పాపమే, తప్పు కొంచెమైనా తప్పే. దినములను, మాసములను, ఉత్సవములను, ఇంకా ఎన్నున్నాయి, ఎలవేర్పులు ఉన్నాయంట. ఇంకా ఇది చాలా మందికి వచ్చాయి, మనం ఉంటున్నాయి చాలా మందికి. యేసు ప్రభు చనిపోయింది ఇలాంటివి చేయటానికి కాదు, వాటిల్లో నుంచి బయటికి రావాలి. నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అప్పుడు నిరూపించిన దగ్గర ఒక్క నెల చేయి. నేను చెప్పిన కండిషన్ ప్రకారం చేయి. నీ భర్తే నేను విడాకులు ఇస్తాననుకుంటున్నాను. నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు శత్రువు కాబోతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది లోకానికి వ్యతిరేకం. మనం లోకంతో కలిసిపోలేదు, లోకంతో వ్యతిరేకంగా ఉన్నాం. ఈ మానుకొని నువ్వు సువార్త కలిపి నువ్వు పడుతుంది. ఈ చేయదంతే. ఏటకాడి ఇప్పుడు అన్ని తలకాయలు వచ్చినాయి, ఏటకాడి అన్ని గొడవలు వచ్చినాయి. వాళ్ళ కోరుకోరు పెళ్ళిళ్ళు అవుతుంటే నువ్వు పోయి వాళ్ళ దగ్గర తప్పలు పట్టడం ఏంది బ్రదర్? కరెక్ట్ కాదు కదా. నాకు నిజంగా ఇది చూసినప్పుడు ఏడుపు వస్తాను, ఏడుస్తాను. నేను చాలాసార్లు ఏడుస్తాను. వాళ్ళ కూర వచ్చి ఇప్పుడు నువ్వు తేవటం మీద నాకు అర్థం కాలేదు. నేను దేవుడు ఎక్కడిచ్చాడు? రాజులైన యాజక సమూహం. నువ్వు ఏలాలి, అందరినీ నువ్వు ఏలాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మనందరినీ బానిస బతుకొద్దు, మీరు చదువుకొని గొప్పోలే ఏలని మీరు కూడా అన్నాడు. ఆయన రూపాయికి, బీరు పార్టీకి, మందు డబ్బాలకు, సిగరెట్ ప్యాకెట్ వాళ్ళ కాలకాడ కూర్చోవద్దు. నేను చెప్తున్నాను ఎవరికి. నేను తక్కువగా గౌరవించొద్దని చెప్పలే, గౌరవించు, ప్రేమతో చూసుకో, ఆప్యాయతుండు, కానీ కాళ్ళ దగ్గర పడగాలి. ఎవరి కాళ్ళ దగ్గర పడాలి? నువ్వు పడితే ఆమేన్, ఆయన పాదాల దగ్గర పడాలి. లోకంలో ఎవరి దగ్గర అవసరం. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొని. ఏ దాస్యం అంటే ఇలాంటి దాస్యమైన కాడులు ఈరోజు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. ఇది మన ప్రాంతంలో మీకు అందరూ బంధువులే కదా అక్క, మీ అందరికీ బంధువులే కదా. వీళ్ళందరూ ఇళ్ళలో ఎన్ని జరుగుతున్నాయి మీకు చూసారు. రోజు మళ్ళా వాళ్ళ ప్రార్థనకి ఇక్కడ ప్రార్థన బాగుంది ప్రార్థన. ఎందుకంటే మన దూరం మనం బాగుంది కాబట్టి మార్కాపురము, ఇటు ఒంగోలు, ఇటు హైదరాబాదు, ఇటు విజయవాడ అక్కడ బాగుంటాయి. ఆడ చెప్పే ఎందుకని గుంపులో పోయింది ఏం చేసిన పడిస్తాడుగా, ఇక్కడ కండిషన్ పెట్టి నీకే చెప్తాడుగా. ఊరిని బాగు చేసుకోలేడు కానీ ఊరిని బాగు చేసుకోలేడు కానీ ఎవరినో బాగు చేస్తానంటే అలాగా. పాడైపోయింది నీ ప్రాంతం, పాడైపోయింది నీ కుటుంబం, పాడైపోయింది నీ రక్త సంబంధులు, పాడైపోయింది నీ అన్నదమ్ములు, పాడైపోయింది నీ తల్లిదండ్రులు. వాళ్ళందరి కోసం ఇక్కడ నీ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు ఆయనతో కలిసి ఒక్క అడుగు ముందుకే చాలు. నువ్వేం ఆస్తి ఇవ్వాల్సిన పనిలా, నీ అంతస్తు ఇవ్వాల్సిన పనిలా, నీకున్న డబ్బు ధనం ఇవ్వాల్సిన పనిలా. ఆయన ప్రార్థన చేసినప్పుడు వత్తాసు పలుకు సాలంతే. వత్తాసు అంటే తెలుసమ్మా? ఆయనతో కలిసి కూర్చోవాలి. మీకు అర్థం కావడానికి వత్తాసు అనే దానికి చెప్తున్నాను. సమయం అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. వత్తాసు అంటే చెప్తున్నాను. ఎవరైనా జెండా పెట్టుకోకపోతుంటే అనగా చెయ్యి అంటారు చూడండి, అది వత్తాసు అంటే. మీరు ఈ దైవజనునికి చెయ్యాలండి. 10 మంది ఉంటే, 20 మంది ఉంటే, 50 మంది ఉంటే, ఇద్దరున్న ముగ్గురు కలిసి ఇక్కడ ప్రార్థన చేయండి. ఊరు మారకపోతే కన్నా. కానీ మీరు ముగ్గురు ఒకే తాటి మీద నిలబడాలి. 10 మంది ఉంటే సంఘంలో ఒకే తాటి మీద నిలబడాలి. 100 మంది ఉంటే సంఘంలో ఒకే తాటి మీద నిలబడాలి. 1000 మంది ఉంటే సంఘంలో ఒకే తాటి మీద నిలబడాలి.
ఆ ఒక్క తాడు ఏంటంటే దాస్యమని కాడి కిందకి వెళ్ళకాకండి. మళ్ళా వెళ్ళద్దు. నీకు ఫంక్షన్ అయినా, పబ్బన్నమైనా, పెళ్ళిళ్ళైనా నేను చెప్తాను, మా వాళ్ళు చాలా మంది చెప్తాను, నీకు ఎక్కడేమన్నా ఆదివారం వెళ్ళొద్దని చెప్తాను. వాళ్ళు అంటారు ఆదివారం పెళ్ళి రావద్దంటే వద్దు అంటాను. ఎందుకంటే మీ కాడికి మేము రాము కదా, ఈరోజు మీరు మా కాడికి రాకపోతే రేపు మేము మీ కాడికి రామంటే మీరు రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆదివారం మందిరం విడిచిపెట్టి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి రావు. మరి మీకోసం మేము ఆదివారం కాకుండా సోమవారం పెట్టుకోవాలి, నేను కావాలనుకుంటే అంతే. నేనే కావాలనుకుంటే సోమవారమే పెట్టుకోవాలి, నా కోసం దాన్ని పెట్టుకున్నాను అంటే నేను అవసరం లేదనక, నీకు నేను అవసరం లేదు, ఆయనకు నేను. అందుకని నీ సంఘములో నీ దైవజనుడు ముహూర్తం పెడితే ఆదివారం ఉండదు, తెలుసా? నిజంగా మరి ఆదివారం పాస్టర్లు ప్రార్థన ముహూర్తాలు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే యానో రాసుకొని వచ్చుంటారు లగ్నపత్రిక. ఆ లగ్న పత్రికలు చదవటం నాకు నచ్చదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక చిన్న అంటే ఒక హెచ్చరిక, అంటే నేను ఇదేదో మీకు యాడ్ చేసినట్టు కాదు, బతిమలాడుకుంటున్నాను దేవుని పక్షాన. దైవజనులకు సహకారులు బట్టి సంఘమంతా ఏకతాటి మీద ఉండి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూరుకుపోయిన ఈ దుష్టత్వంలో నుంచి బయటకు తీస్తాడు. ఇది కనపడని దుష్టత్వం, మీ అన్ని కనపడేది. ఈ దుష్టత్వంలో నుంచి బయటకు వస్తే అప్పుడే ఈ సంఘము, ఈ ప్రాంతము దైవజనుడు పడిన కష్టానికి ప్రయోజనం ఏముంటుంది, ఉపయోగం ఉంటుంది. అప్పుడు దైవజనుడు సంతోషంగా తన గుండెల మీద తన చేయి పెట్టుకొని 3 పూట అప్పుడు అన్నం పడుకుంటాడు. ఇప్పుడు కాదు, అప్పుడు అన్నం పడుకుంటాడు. అలా పడుకోవాలంటే ఈ బానిసత్వంలో నుంచి వాళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళు రావాలంటే మొదట నువ్వే బయటికి రావాలి. అడుగు నువ్వేస్తేనే కదా వాళ్ళు కూడా ఏమి చేసేది. నువ్వు వాళ్ళ కాడికి పోయి చేయొద్దు అని చెప్పి నువ్వే చేస్తే అంటాడు. నువ్వు మొదట ప్రారంభించు. నీ ఇంట్లో నువ్వు ఒక్కడే కదా, నువ్వు ఒక్కదాని నువ్వు ప్రారంభించు. ఎవరైనా చేయలేదంటే నేను ప్రార్థన పోతున్నాను చేయనని చెప్పు. అక్కడే యుద్ధం ప్రారంభం కాబోతున్నాను. ఇది చేయి, అది నీతో ప్రారంభమైతే నీ ఇంటికి వస్తుంది, నీ ఇంటి నుంచి నీ గ్రామానికి వస్తుంది, నీ గ్రామం నుంచి నీ మండలానికి, నీ మండలం నుంచి నీ జిల్లాకు, నీ జిల్లా నుంచి నీ రాష్ట్రానికి, నీ రాష్ట్రం నుంచి నీ దేశానికి, నీ దేశం నుంచి ప్రపంచానికి, ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలైపోతారు. ఏది కావాలన్నా ఒక్కడుగు ఒక్కలే చేయాలి. అడుగు నీతో ప్రారంభించవచ్చు. రోజు ప్రార్థించి అలాంటి బానిసత్వంలోకి వెళ్ళావేమో, అలాంటి దాస్యముల కాడి కింద చిక్కుకున్నావేమో, ఈరోజు ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో దేవుడికి నువ్వు వాగ్దానం చేయి. నమ్ము చెప్పు. ఇక్కడ ప్రభువా నేను మరలా వాటిలోనికి వెళ్ళనని ప్రార్థన చేసి ఆయన కాడ మాట్లాడదాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరూ తల వంచండి.